సాగుకు స్మార్ట్ మీటర్లు 5,00,000కు పైగా అగ్రి ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు ఏప్రిల్ తర్వాత బిగించేందుకు సిద్ధమైన సర్కారు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల ద్వారా వాడకంపై నిఘా ఒక్కో స్మార్ట్ మీటర్ ఖర్చు 25,000గా అంచనా ఈ ప్రక్రియకు 1,306 కోట్లు వెచ్చించనున్న ప్రభుత్వం. రాష్ట్రంలో ఇప్పటి వరకు రైతులు ఎంత విద్యుత్ వాడినా అడిగేవారు లేరు. చిన్న రైతు 3-4 గంటలు, పెద్ద రైతు 14-16 గంటలు విద్యుత్ వాడినా ప్రశ్నించే సమస్యే లేదు. కానీ ఇంత విద్యుత్ ఎందుకు వాడారు, ఇంత వినియోగం ఎందుకైందని ప్రశ్నించే రోజులు రాబోతున్నాయి. అంటే అవునన్న సమాధానాలు వినిపిస్తున్నాయి. వ్యవసాయానికి వినియోగించే విద్యుత్ ఎంత అని ఖచ్చితమైన లెక్కలు తీసే రోజులు రానున్నాయి. ఆ లెక్కలు తీసిన తర్వాత బిల్లులు జారీ చేయడమే తర్వాయి అన్న ప్రచారం కూడా జరుగుతున్నది. స్మార్ట్ మీటర్లు పెట్టాలన్నది రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ స్కీమ్లో భాగం. ఆర్డిఎస్ఎస్ విద్యుత్ సరఫరాను మెరుగుపరిచేందుకు, నష్టాలను తగ్గించేందుకు ఈ స్కీమ్ను కేంద్రం తీసుకొచ్చింది. దీనిలో భాగంగా అన్ని ట్రాన్స్ఫార్మర్లకు ఈ మీటర్లు పెట్టాలని కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటికే తెలంగాణ డిస్కంలు ఈ స్కీమ్లో చేరగా ఈ ఏడాది నవంబర్ వరకు రాష్ట్రం కేంద్రం నుంచి 34 కోట్లు పొందింది. రాష్ట్రంలో 2,61,240 కిలోమీటర్ల పొడవైన ఎల్టీ వ్యవసాయ విద్యుత్ లైన్లు ఉన్నాయి. వీటికి అనుబంధంగా 5,22,479 ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. ఈ 5,00,000 పైగా ట్రాన్స్ఫార్మర్లకు వీటికి బిగించబోతున్నారు. సో ట్రాన్స్ఫార్మర్లకే ఈ అగ్రిమీటర్లు బిగిస్తున్నారు. ఈ ట్రాన్స్ఫార్మర్ పరిధిలో ఏవైతే వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయో ఆ వ్యవసాయ కనెక్షన్లలో ఒక్కొక్కరికి ఎన్ని ఎకరాలు ఉన్నాయి అనేది ఆ తర్వాత వీళ్ళన్నీ లెక్కలేయబోతున్నారు. సో వ్యవసాయ కనెక్షన్లకు ట్రాన్స్ఫార్మర్లు పెట్టాలి, మీటర్లు పెట్టాలి అని గతంలో కేంద్రం ప్రతిపాదించింది. కేంద్రం తీసుకున్న నిర్ణయము, సో వరల్డ్ బ్యాంక్ నుంచి వెళ్ళి తీసుకున్న ఒప్పందంలో భాగంగా వ్యవసాయానికి మీటర్లు పెట్టాలనేది ఉన్నది. అయితే కేంద్రం ఇది రాష్ట్రాల మీద రుద్దాలని చూసింది. తెలంగాణ మాత్రం దీనికి ససేమిరా అన్నది. మీరు ఇచ్చే డబ్బు ఇవ్వకపోయినా పర్లేదు, మేము వ్యవసాయానికి ఈ మీటర్లు పెట్టమని వాళ్ళు కేసీఆర్ గతంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే రైతు రాజ్యము, ఈ రైతుకు అన్యాయం జరుగుతుంది, మేము వస్తే రైతుకు మేలు చేస్తాము, రైతు పెట్టుబడి పెంచుతాము, రైతుకు అన్యాయం జరగకుండా చూస్తాము, రైతు ధాన్యము బ్రహ్మాండంగా కొనుగోలు చేస్తాము, ఇట్లా అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుకు భరోసా పెంచలేదు, యూరియా ఇవ్వట్లేదు, కరెంటుని 24 గంటలని తగ్గించేసింది, నీటి సరఫరా దగ్గర పడ్డది, ఇప్పుడు పైగా కరెంటు మీటర్లు పెట్టడానికి సిద్ధమైంది. సో ఓవరాల్గా రైతుకు చెప్పింది ఒకటి, జరుగుతుంది ఒకటి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నది. మరి దీనికి తెలంగాణ రైతులు, ఎందుకంటే గతంలో తెలంగాణ రైతులకు ఇలాంటివి చేయాలని చూస్తే వాళ్ళు మీటర్లను పీక్ పారేసిన చరిత్ర కూడా ఉన్నది. మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ తెలంగాణ రైతుల పట్ల మళ్ళా ఏదైనా వివక్ష కొనసాగుతుందా, దీనికి రైతులు ఏ విధంగా స్పందిస్తారు, ఈ మీటర్లను ఉంచుతారా, పీకేస్తారా, మరి రేపు అసెంబ్లీ సమావేశాల్లో దీని మీద చర్చ జరుగుతుందా, ఈ చర్చలో ప్రభుత్వము సమాధానం చెబుతుందా ఏంది అనేది చూడాల్సిన అవసరం ఉన్నది.